నమస్తే వెల్కమ్ టు 99 టీవీ నేను సంజన 2025 కాలగర్భంలో కలవనుంది. ఈ ఏడాది ఎన్నో మర్చిపోలేని సంఘటనలు జరిగాయి. మార్చి నెల పవన్ కళ్యాణ్ అభిమానుల క్యాలెండర్లో ఎప్పటికీ ప్రత్యేకంగా నిలిచిపోతుంది. ఎందుకంటే ఎన్నో ఏళ్లుగా అభిమానుల మనసులో తిరుగుతున్న ప్రశ్న హరిహర వీరమల్లు ఎప్పుడొస్తాడు అనే సందేహానికి ఈ ఏడాది మార్చి నెలలో సమాధానం దొరికింది. టీజర్ వచ్చింది, పోస్టర్ విడుదలైంది. పవన్ లుక్ సోషల్ మీడియాలో సంచలనం సృష్టించింది. కానీ సినిమా మాత్రం థియేటర్లకు రావడం ఆలస్యమైంది. ఆ ఆలస్యం అభిమానుల్లో ఆతృతను మరింత పెంచింది. మధ్యలో వచ్చే నెల, త్వరలోనే అనే మాటలు వినిపించినా ఈసారి మాత్రం వెండితెరపై బొమ్మ పడింది. మార్చి 2025లో హరిహర వీరమల్లు పార్ట్ 1 థియేటర్లలో అడుగుపెట్టింది. హరిహర వీరమల్లు ఒక సాధారణ సినిమా కాదు. పవన్ కళ్యాణ్ కెరీర్ లో అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టులలో ఇదొకటి. చారిత్రక నేపథ్యంతో రూపొందిన ఈ చిత్రంలో పవన్ స్క్రీన్ ప్రెజెన్స్, ఆయన ఆహార్యం, పాత్రలో ఒదిగిపోయిన తీరు అభిమానులు మాత్రమే కాదు సాధారణ ప్రేక్షకులను కూడా ఆకట్టుకుంది. దీనికి తోడు కీరవాణి అందించిన నేపథ్య సంగీతం సినిమాకు మరో బలంగా నిలిచింది. రిలీజ్ రోజున తెల్లవారుజామున థియేటర్ల వద్ద జన సంద్రం కనిపించింది. టికెట్ కౌంటర్లు తెరవక ముందే నినాదాలు మొదలయ్యాయి. జై పవన్, వీరమల్లు వచ్చేశాడు అంటూ థియేటర్లు మారుమోగాయి. ఇది కేవలం ఫస్ట్ షో కాదు, పవన్ అభిమానులకు ఒక పండుగ లాంటిది. పవన్ కళ్యాణ్ ఎంట్రీకి స్క్రీన్ ముందే అభిమానులు పూనకాలు తీసిన దృశ్యాలు కనిపించాయి. ఇవి సాధారణ చప్పట్లో హడావిడో కాదు, ఆయనపై ఉన్న నిజమైన భావోద్వేగానికి ప్రతిబింబం. కథ పరంగా చూస్తే సినిమా 17వ శతాబ్దం నాటి భారతదేశాన్ని నేపథ్యంగా తీసుకుంది. మొఘల్ పాలన కాలంలో ధర్మం, దాస్యానికి మధ్య సాగిన పోరాటాన్ని ఈ చిత్రం చూపిస్తోంది. ఆ పోరాటంలో ఒక తిరుగుబాటు యోధుడిగా హరిహర వీరమల్లు పాత్ర నిలుస్తోంది. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ ఒక హీరోగా కాకుండా ఒక ప్రతీకగా కనిపిస్తాడు. అణిచివేతకు ఎదురు నిలిచే ఆత్మగౌరవానికి ఆయన రూపం ఇచ్చినట్లు అనిపిస్తుంది. యాక్షన్ సన్నివేశాల్లో మాస్ ఎలిమెంట్ స్పష్టంగా కనిపిస్తుంది. డైలాగ్స్ లో తాత్వికత ఉంది. పవన్ కళలో కనిపించే ఆవేశం పాత్రకు మరింత బలం చేకూర్చింది. నిధి అగర్వాల్ పోషించిన పాత్రకు కూడా మంచి స్పందన లభించింది. విజువల్స్ విషయంలో సినిమా భారీ స్థాయిలో రూపొందినట్టు అనిపిస్తోంది. సెట్ డిజైన్, యుద్ధ సన్నివేశాలు, విఎఫ్ఎక్స్ అన్నీ కలిసి తెలుగు సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లాయి. సినిమా ముగిసిన తర్వాత కూడా ప్రేక్షకులు వెంటనే థియేటర్ల నుంచి బయటకు రాలేదు. ఎందుకంటే స్క్రీన్ మీద పార్ట్ 2 అనే మాట కనిపించడంతో ఒక్కసారిగా హాల్ అంతా అరుపులతో మారుమోగింది. ఇది ఆరంభం మాత్రమే అనే భావన అభిమానుల్లో మరింత ఉత్సాహాన్ని నింపింది. మొత్తంగా పవన్ అభిమానులకు 2025 మార్చి మర్చిపోలేని అనుభూతి మిగిల్చింది.